ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూట్. డిస్ట్రాక్షన్ అన్నది లేకపోతే, నేను దాంట్లో ఏలి పెట్టకపోతే, నేను నిజంగా అజాత శత్రువుని, నేను ఇంకా చాలా బిజీగా ఉండేవాడిని కదా. దాంట్లో ఏలి పెట్టాక ఏమవుతుందంటే, మనల్ని కొడితే మళ్ళీ కొట్టకుండా ఉండలేకపోతున్నాం అక్కడ. మీకు అర్థమవుతుంది. మనల్ని ఒక మాట అంటే ఇంకో మాట అనకుండా ఉండలేకపోతుంది, నమ్మేస్తుంది. ఈ రోజులు ఎలా అయిపోయిందంటే, రేపు మర్చిపోతాడు, అది వేరే విషయం. మనల్ని ఒక మాట అంటే రెండు దాంట్లో సగం అన్నా అనాలి. నేను అన్న అసలు రానిపోయినా నాకు అజాత శత్రువుగా బతకటమే ఇష్టం. అసలు మూవీ ఆర్టిస్ట్ అసలు లేకపోతే నేను ఒక్క మాట అన్నాడు. ఎందుకంటే నేను షూటింగ్ లేట్ వెళ్ళను, ఎవరిని ఇబ్బంది పెట్టను, నా పని ఏదో నేను చూసుకుంటాను, నేను వచ్చేస్తాను, నా ఫ్రెండ్ సర్కిల్తో ఉంటాను. ఇదే నాకు చెప్పారు. నిన్న నైట్ చంద్రమహేష్ గారికి కాల్ చేశాను, ప్రేయస్ రావి డైరెక్టర్. ఇట్లా శివాజీ రాజా గారితో కూర్చుంటున్నాను, ఏమన్నా తెలిస్తే చెప్పండి సార్ అంటే, బంగారం అండి, ఎంత తప్పిస్తాడంటే పక్కన ఎవరికన్నా మంచి సీన్ పడితే అద్భుతంగా నటిస్తుంటే ఆయన ఉండి నాదేందో చెప్పండి, నేనేం చేయాలో చెప్పండి, ఇంకా బాగా చేయాలి ఆ తపన. కానీ డైరెక్టర్ ఏమైనా చెప్తే చేసుకోవడం, కానీ పని చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఆ శ్రీకాంత్ గారు, శ్రీహరి గారు వీళ్ళతో మాత్రం ఒక ఫ్రెండ్షిప్, అద్భుతమైన మనిషి అని చెప్పారు. నాకు ఆ తపన. రాజు వెడ్స్ రాంబాయ్ చిన్న డైరెక్టర్, మా బోసు కదా, నేను అతను కూడా ఇంకేమైనా చేయనా, నువ్వు 100% ఓకేనా, అతను కూడా అడుగుతా. అవును, నిన్న నాకు అర్థమైంది నిన్న. ఎందుకంటే వాళ్ళు ఒక క్యారెక్టరు ఒక 7-8 నెలలు కష్టపడి రాసి క్యారెక్టర్ ఎలా ఉండాలో ఒక ఇమాజినేషన్లో ఉంటారు, దాంట్లో ఉంటారు. మనం వెళ్ళి దాన్ని చెడగొట్టకూడదు. అతని స్థాయి వరకు చేసుకుంటానికి వెళ్ళటానికే ప్రయత్నించాలి. పైగా ఇప్పుడు ఫిల్మ్ కాదు, ఒకప్పుడు ఫిల్మ్ ఉన్నప్పుడు నేను రిహార్సల్ చేస్తే నన్ను తిట్టేవారు. మా బ్రహ్మానందం వైవీజీ అయితే, అబ్బా ఈ పిల్లోడితో వచ్చింది, అబ్బా నుంచో పెట్టి చంపేస్తాడు 10 రిహార్సల్స్ అంటే. నాకు ఏంటంటే ఫిల్మ్ వేస్ట్ చేయటం భయం, టైము ఫిల్మ్ రెండు వేస్ట్ చేయాలి. షార్ట్కి వెళ్ళాక ఫిల్మ్ వేస్ట్ అవుద్ది. ఇప్పుడు లేదు, కానీ పర్ఫెక్ట్గా షాట్ వచ్చే వరకు. అది అన్ని షాట్లు కాదు, కొన్ని మనకంటూ ప్రతి సినిమాలో మనకంటూ 2-3 సీన్స్ ఉంటాయి బా కదా. ఆ 2-3 సీన్లు బాగా చేయటం, ప్రతి సీన్ బాగా చేస్తే 2-3 సీన్లు కనిపించవు. ప్రతి సీన్లోనే అలా ఉండాలి. మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుందో అక్కడ మనం ఏంటో నిరూపించుకోవాలి. అది అదే అంటే సినిమాల పరంగా అంత ఎఫర్ట్స్ పెడతారు, రిలేషన్లు కాపాడుకోవడానికి అంత కష్టపడతారు. ఎందుకు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కొన్ని బంధాలు? నేను వెళ్తాను, నాబాబు దగ్గరికి హక్ చేసుకొచ్చేస్తాను, మనం కూడా చెప్పారు కానీ ఆల్రెడీ మధ్య వ్యక్తిని పంపించాను, నవ్వాడంట. వెళ్ళి ఒకసారి నాగబాబు ఒక్కడే కదా, మా పద్మ గారు కానీ అందరూ. ఇప్పుడు అది 38 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, 38 ఏళ్ళు పరిచయాలు మాయి. ఒక మూవీ ఆర్టిస్టేషన్ ద్వారా మా రిలేషను ఇది జాగ్రత్తగా ఉండాలి, ఇది కదా, స్లిప్ అవ్వకూడదు. అలా స్లిప్ అవడం వల్ల దూరం అయిపోయి ఇద్దరం. నేను వెళ్తా, వదిలేండి కదా, నేను నా బాబు దగ్గరికి వెళ్ళి మీకు ఫోటో పెడతాను, మీకు నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే మా బంగారం అది. మీ స్నేహాలన్నీ చాలా అద్భుతమైన స్నేహాలు. దరిద్రం ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, ఇవి ఒక 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి నిలబడ్డ స్నేహాలు ఇవన్నీ. నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు సినిమాల పరంగా శివాజీ రాజా, యాక్టింగ్ పరంగా శివాజీ రాజా ఒక రాములాగా కనిపిస్తాడు. ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని వచ్చేస్తుందో ఒక అపరిచితుడు వచ్చేస్తాడు. ఎందుకంటే మీరు దాన్ని బలంగా నమ్మేశారు, ఇక్కడ ఉంటే మనుషులకు సేవ చేయాలి అని చెప్పేసి. అక్కడ ఇంకా దాన్ని మీరు ఏవి పట్టించుకోరనమాట. అదే ప్రాబ్లం అయింది. మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటా 100%. మీరేం అబ్జర్వ్ చేయకుండా ఆ డీప్కి వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే నాకు ఎంత దరిద్రం అంటేనండి, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది పెట్టా. నాతో పాటు నేను కాదంబరి కిరణ్ కుమార్ని ఇబ్బంది పెట్టా, శ్రీకాంత్ గారిని ఇబ్బంది పెట్టా, ఏడి శ్రీరాముని, నా పక్కన వాళ్ళందరూ నా కమిటీ మెంబర్స్ ఉంది. ఏమంటే ఒక భార్యకి మేగుచ్చుకుంది, చిన్న ఆర్టిస్టు, అంటే రోజుకి ఒక 1000, 1500, 2000 తీసుకునే ఆర్టిస్టు. నాకు ఫోన్ వచ్చింది, ఏమంటే ఇలాగ మావాడికి ఇలా గుచ్చుకుంది అని. అపోలో కార్డు తీసి పక్కన పెట్టినప్పుడే వచ్చేస్తాను, కారులో మా డ్రైవర్ని వీళ్ళని నిద్ర లేపి, శ్రీరాముని వెళ్ళిన యూసఫ్ కూడా వెళ్ళి సందులు నెత్తుకుంటూ వెళ్ళా. అది తాగేసి అలా కూర్చున్నాడు, నా కోసం వెయిట్ చేస్తాను. ఫోన్ చేసి వాళ్ళ ఆవిడకి కారులో మేఘ దిగుతాడు, తీయాలి కదా సార్ అడు. మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో ఎక్కించుకుని అడు నేను వచ్చి కూడా తాగుతుండే. ఏమంటే తీస్తాడా శివాజీ గారు, తీసాడమ్మా, నువ్వేంటే రావాలిగా హాస్పిటల్కి అన్నాను. మీరు వచ్చారు కదండే అన్నాడు సార్ వాడు. అన్నాక నన్ను శ్రీరామాలు తిట్టారు, వెళ్తుంటే బుద్ధి నీకు, తిట్టవే అంటారా, అన్ని పట్టుకు తిట్టాలి కదా నువ్వు అంటే. ఫస్ట్ ఆవిడ సేవ్ చేసేద్దాం ఉంటున్నారు కదా, ఆయన తిట్టాలన్నా నాకు సెకండ్ కోపం వస్తుంది, ఆయన తిట్టాను సెకండ్. అలాగే ఎవరికి ముళ్ళు గుచ్చుకొని వెళ్ళేవాడిని.
మరి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను ప్రెసిడెంట్ ఇక్కడ యునానిమస్గా చేయటం అన్నది కూడా ఎన్ని చేయటం వల్లగా, లేకపోతే చేయరుగా. సార్ అంతేగా, ప్రెసిడెంట్ 2 సార్లు సెక్రటరీ, ట్రెజర్లు, వైస్ ప్రెసిడెంట్లు అన్నీ చేశానంటే సార్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఏమీ చేయకపోతే ఎందుకు చేస్తారండి? అప్రోచ్ ప్రతి వాడికి చెప్పానుగా, ప్రతి వాడికి నా దగ్గర రావాలంటే చాలా ఈజీ వాళ్ళకి. సార్ అవును. ఒకసారి మీరు అంటే ఇది ఏ నీడ్ కోసం వెళ్ళారో నాకు తెలియదు. ప్రభాస్ గారిని ఈవెంట్కి రమ్మని పిలవడానికి వెళ్తే ఎందుకు డార్లింగ్ అయ్యేది 2 కోట్లే కదా నేను ఇచ్చేస్తాను అన్నారు. చూసా, ఇలాంటి వ్యక్తులు బోలంత మంది ఉన్నారు. ఏ సందర్భం సార్ అది? ఇదే ఓల్డేజ్ హోమ్కి. ఓల్డేజ్ హోము ఇన్ని మంచి పనులు చేస్తున్నావు కదా శివాజీ, ఓల్డేజ్ హోమ్ ఎందుకని గోల్డేజ్ హోమ్ అని పెట్టి మా ఎస్వి కృష్ణారెడ్డి గారు నా చాలా ఇష్టం, మా ఇద్దరు రిలేషన్, ఆయన కూడా తీసుకొచ్చి ఆయన దీంట్లోకి తీసుకొచ్చి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి నేను ఆయన కూడా ఇబ్బంది పెట్టాను దీంట్లో. అంటే ఏ సందర్భంలో అడిగారు మీరు ఈవెంట్కి రమ్మని? చిరంజీవి గారిని వెళ్ళి వచ్చేసాక, చిరంజీవి గారి డాలస్లో ప్రోగ్రామ్ చేసాం. ఓకే. ఒక 30 మంది ఆర్టిస్టులు తీసుకెళ్ళి నేను ప్రెసిడెంట్గా ఉండగా చేసి వచ్చాక ఇంకో ప్రోగ్రామ్ చాలు, వెంటనే ఇంకో ప్రోగ్రామ్ దేనికి వేరే వాళ్ళు లండన్లోనే ఎక్కడ ఒప్పుకున్నారు. సార్ ఎవరు ఒప్పుకుంటే ప్రభాస్ గారు వస్తే మేము తెస్తామండి ఒక ప్రోగ్రామ్ కోటి, లేకపోతే నాకు మహేష్ బాబు గారు అసలు ఒప్పుకోడు కదా, ఆయనతో కూడా ఒప్పించాను. వెంటనే ఈయన ఎందుకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను డార్లింగ్, 2 కోట్లు. ఇంతసేపు డిస్కషన్ కూడా లేదు, ఎలాగైనా ఒకటే ముక్క, ఇదిగో ఈ ప్రోగ్రామ్ చేశాను చిరంజీవి గారిని పట్టుకుని, మీరు వస్తే ఎంత వస్తుంది, ఎందుకు నేను ఇస్తాను కదా, మంచి పనే కదా మీరు చేసేదని అన్నీ పోగొట్టేసుకున్నాం తెలుసా. ఈ కూలికి పోయి అసోసియేషన్లోను ఇప్పటి ఓల్డేజ్ హోమ్ వచ్చేసేది. ఏం ఆఫీస్ కూడా అలాగే ఉంది, ఏ మార్పు లేదు, అన్నీ అయ్యాయి, అవుతాయి. పాజిటివ్గా ఉందో ఎందుకవ్వు సార్ కదా. ఇప్పుడున్న అసోసియేషన్ గురించి మీరు అడగొద్దన్నారు, నేనేం అడగట్లేదు. ఒకటే ఒక క్వశ్చన్, మాకి సొంత అడగొద్దన్నా చెప్పనా, మోహన్ బాబు గారి వాళ్ళు అడగొద్దన్నా. ఆయన నన్ను విపరీతంగా నమ్మి నన్ను సెక్రటరీని చేశాడు. నేను ఎంత కష్టపడ్డానో మోహన్ బాబు గారు చూశారు. మోహన్ బాబు గారు ఎలా ఫండ్ తీసుకొచ్చాడో కొట్టారు, నేను చూశాను కదా. వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు కాబట్టి నేను అడగొద్దాను. నేను ఆయన దగ్గర గౌరవం పోగొట్టుకోకూడదు, అడిగి. ఓకే కదా, వాళ్ళకి చేయలేనే ఉంది. పక్కన తొప్పడాగాలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు సినిమాల్లో కనిపించరు, ఎక్కడో కనిపించరు. వాళ్ళు మాటలు నమ్మొద్దని మాత్రం నేను చెప్తాను మా ఫ్యామిలీకి. బాగుపడుతుంది, అప్పుడు అసోసియేషన్ బాగుపడుతుంది. అంతకన్నా ఒక్క మొక్క కూడా నేను చెప్పను. శివాజీ రాజా కొత్తగా సినిమాలు చేసి కొత్తగా పేరు తెచ్చుకొని కొత్తగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ సినిమా అంటే ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా, సినిమా అంటే ఒక పిచ్చి ఉంటుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అవకాశం నాకు వస్తే బాగుండేది, ఈ డైరెక్టర్ని కలద్దామా, వీళ్ళని అడుగుదామా, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయా? మీ దాకా వచ్చిన సినిమాలు చేసుకుంటే చాలు అనుకుంటున్నారు? రాత్రి వంశీ గారికి సన్మానం జరిగింది సార్, పెద్ద వంశీ గారికి. నన్ను పిలిచారు. నేను మామూలుగా సన్మానాలకి వాటికి వెళ్ళను, అసలు నాకు చేస్తానన్నా కూడా వెళ్ళను సార్. అది బద్ధకం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను బెంగళూరులో ఉండగా, కర్ణాటకలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది, సార్ పెద్ద వంశీ గారికి ఇలా సన్మానం, నేను వస్తాను 8వ తారీఖు సార్, 4వ తారీఖు సన్మానం సార్, నేను 100% వస్తాను. ఆయన గురించి మీరు ఏళ్ళలో పెడితే నాకు వేలు గుర్తొస్తుంది. ఇదిగో ఇదే ఆ మహానుభావుడు చేసిన పని. సరే ఏమైనా సరే 4వ తారీఖు ఆయన దగ్గరికి వెళ్ళాలని 4వ తారీఖు ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్లో నేను ఆయన గురించి మాట చెప్పాను. నేను ఇండస్ట్రీలోకి ఇద్దరినే దృష్టిలో పెట్టుకొచ్చా, ఒకటి జంజాల్ గారు, రెండు పెద్ద వంశీ గారు. అప్పట్లో నాకు వాళ్ళిద్దరే కనిపించేవారు. పెద్ద వంశీ అన్న వ్యక్తిని నేను క్యారెక్టర్ అడిగాను. ఈ రోజు వరకు జంజాల్ గారిని కానీ ఈ 40 ఏళ్ళలో నేను ఒక వ్యక్తిని ఈ రోజు వరకు క్యారెక్టర్ అడగలేదు. అదే మాట్లాడాను అక్కడ. అందుకని చెప్పాను, ఈ రోజు వరకు మీరు ఇందాక అన్నారు వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు ఫోన్, నాకు అవసరమే లేదు, నాకు వచ్చింది చేస్తా కదా. నాకు రాని దానికోసం నేను ఆఫీసులకి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి వేరే వాడి క్యారెక్టర్ కొట్టేసి ఆడు మనల్ని తిట్టుకుని, ఇది నా కెరీర్లో లేదు, ఇంతకు ముందు లేదు, దీని తర్వాత కూడా రాదు. నా దగ్గరికి వచ్చిన క్యారెక్టర్ 100% సాటిస్ఫై చేయడానికి డైరెక్ట్ ట్రై చేస్తాను. నాకు ఉన్నంతలో ఎంతవరకు నేను ఇవ్వగలను అంతవరకు ఇస్తాను, టైంకి వెళ్తా, ఇంతే చేస్తా. ఇంతకుముందు అదే చేస్తాను, దీని తర్వాత కూడా అది. ఫోన్లు చేసావు వాళ్ళని ఇబ్బంది పెట్టే టైపు కాదు, నేను అడగను కూడా అడగను. నా దగ్గరికి వచ్చినా కూడా నాకు నచ్చితేనే చేస్తా. ఇది గర్వంతో అంటలే, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో అంట. నేను సత్యవే వరకు ఆర్టిస్ట్గానే ఉంటా, ఇది షూర్. ఇది సూపర్. అండ్ ఇంటర్వ్యూ ముగిసింది సార్. నాకున్న అతి తక్కువ అనుభవంలో నేను ఏమన్నా తెలిసి తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మరోలా తీసుకోవద్దు.
అండ్ మీ సమయం మాకు ఇచ్చించినందుకు, మమ్మల్ని నమ్మి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.